ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ అడ్వెంట్ సందర్భంగా యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆగమన సందర్భంగా మనము 4వ ఆదివారంలో ఉన్నాము. దైవ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. రెవరెండ్ డాక్టర్ జేమ్స్ ఎలీషా తానేటి గారి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విధంగా మీ అందరితో కలిసి దైవ వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి దేవునికి, అదేవిధంగా డాక్టర్ జేమ్స్ ఎలీషా తానేటి గారికి, మీ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నిరీక్షణ, సమాధానం లేదా శాంతి, సంతోషం, ఆనందం, ప్రేమ. 4వ ఆదివారము అడ్వెంట్ సమయంలో మనము ప్రేమను గూర్చి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. దేవునికి మానవుల ఎడల కలిగి ఉన్న ప్రేమ, అదేవిధంగా మానవులు దేవునిని తమ తోటి వారిని ప్రేమించగలిగిన ప్రేమను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని ప్రేమను ఒకవేళ మనం గుర్తెరిగినట్లయితే, ధ్యానం చేయగలిగినట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు యొక్క జనన విధానాన్ని మత్తయి గారు వివరిస్తూ వంశావళుల గురించి ఆయన మాట్లాడిన తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చూసినప్పుడు, అక్కడ యోసేపుకు ప్రదానం చేయబడిన మరియమ్మ తాను గర్భవతి అని లూకా సువార్తలో మనం చూస్తాము. దేవదూత ద్వారా అది ప్రకటించబడుతుంది. యోసేపు గారిని మనం చూస్తాం, ఏ విధంగా యోసేపు గారు తీవ్రమైన నిరాశలో ఉంటారో, దేవుని ప్రణాళికకు ఆయన ఏ విధంగా విధేయుడై ఉంటాడో మనం చూస్తాం. మత్తయి గారు అదేవిధంగా ఇతర సువార్తల్లో యేసు ప్రభు యొక్క జననాన్ని మనము అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు, యేసు ప్రభు యొక్క పుట్టుక కేవలము అది యాదృచ్ఛికమైనది లేదా కాకతాళీయమైనది లేదా ఊరికే అలా జరిగింది కాదు. కానీ యేసు ప్రభు యొక్క పుట్టుకకు, ఆయన జననానికి ఉన్న ప్రాధాన్యత, దేవుని రక్షణ సన్నిధి బలహీనులైన మానవుల మధ్యలోనికి రావడం. దేవుని రక్షణ సన్నిధి బలహీనులైన సాధారణమైన మానవుల మధ్యలో ప్రవేశించడం, మానవుల ద్వారా ప్రవేశించడాన్ని మనం చూస్తాం. అందరూ కూడా సాధారణమైన వారు, సామాన్యమైన వారు. వీరి ద్వారా దేవుని యొక్క రక్షణ సన్నిధి మానవ రూపంగా మానవుల మధ్యలో నివసించడాన్ని మనం చూస్తాం. కన్యక గర్భవతి అయి కుమారుని కని ఇమ్మానుయేలు అని పేరు పెట్టడం, దేవుడు సమీపస్తుడుగా తోడుగా ఉన్నాడనే సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని మనస్సు ఆయన దూరంగా ఉంటూ మానవుల ఎడల రక్షణను జరిగించడానికి మాత్రమే పరిమితం కాలేదు. కానీ ఆయన మానవులతో కలిసి మానవుల మధ్యలో నివసించడానికి, సంచరించడానికి, ఆయన వారికి సహచరుడుగా ఉండడానికి దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని మనము గమనించగలుగుతాం. సమూహము, ఒకప్పుడు ఇశ్రాయేలు సమూహము, వారి మధ్యలో దేవుడు అతీతుడుగా ఉన్నాడు. అంటే వారు చేరుకోలేని దేవుడుగా ఉన్నాడు. ఆయన పగటిలో మేఘ స్తంభముగాను, రాత్రిలో అగ్ని స్తంభముగాను వారితో సంచరించిన వారు ఆయనను సమీపించలేని పరిస్థితి మనం చూస్తాం. అయితే ఇక్కడ వ్యక్తుల మధ్యలో వారితో కలిసి ఆయన సంచరించడం, వారికి సమీపంగా ఉన్న ఆ గొప్ప సంఘటనలను మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఏ విధంగా ఆదికాండంలో ఆదాము హవ్వతో దేవుడు ఆయన వారికి సహచరుడుగా ఉన్నాడో, వారితో సంచరించాడో, వారికి సమీపంగా ఉన్నాడో, ఆ విధమైన సామీప్యాన్ని, ఆ విధమైన సహచర్యాన్ని దేవుడు మానవులతో తిరిగి నెలకొల్పే ఒక గొప్ప ఘట్టాన్ని ఈ క్రిస్మస్ ఆవిష్కరిస్తుంది అని మనం గమనిస్తాం. యోహాను గారు మరింత ఆయన ముందుకు వెళ్తూ ఆయన ఏమంటారంటే, ఆదిలో ఉన్న వాక్యం, దైవ వాక్కు, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు, శరీర రూపాన్ని దాల్చాడు. మానవ శరీరాన్ని లేక దైవము రక్త మాంసాలను ధరించి మన మధ్య ఆయన నివసించడాన్ని, మానవులు ఆయనను తాకగలిగి, మానవులు ఆయనతో మాట్లాడగలిగి,
మానవులు ఆయనతో కలిసి నడవగలిగే ఒక గొప్ప సంఘటనను యేసు క్రీస్తు ప్రభు యొక్క జననము ఆవిష్కరించింది అని మనము అర్థం చేసుకుంటాం. వాక్యము మన జీవితాల్లో శరీర రూపము దాల్చినప్పుడు యేసు క్రీస్తు ఇమ్మానుయేలుగా మనతో ఉన్న అనుభవము ఆవిష్కరించబడుతుంది. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము యేసును జన్మించుట. యేసు ప్రభువు ఆయన దైవము మానవునిగా ఈ లోకంలో జన్మించాడు. అయితే యేసును జన్మించుట అనేది వ్యక్తిగత అనుభవం. అనేక సంవత్సరాల క్రితము లేదా ఎక్కువ ప్రాచుర్యం పొందిన ఒక క్రిస్మస్ గీతాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన అందరికీ. క్రీస్తును జన్మించిన అనుభవము, ఆ అనుభవంలోనికి మనము క్రైస్తవులుగా, విశ్వాసులుగా, సంఘాలుగా, కుటుంబాలుగా అనుభవంలోనికి మనము వచ్చామా? అనుభవం మనకుందా? చాలాసార్లు ఈ ప్రశ్నలు వింటుంటాం కదా, బ్రదర్ మీరు రక్షించబడ్డారా? మీ క్రీస్తు తెలుసా? రక్షణ అనుభవం ఉందా? ఏంటి ఈ రక్షణ అనుభవం? ఏంటి ఈ రక్షించబడడం? క్రీస్తు ఆయన మన పాపాల కొరకు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచాడు అని తన నోటితో ఒప్పుకోవడము మాత్రమే కాదు, కానీ క్రీస్తును, యేసును జన్మించిన అనుభవములోనికి నడిపించబడడం చూస్తాం. అనేక మంది యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన సందర్భంలో ఆయనను వెంబడిస్తారు. అనేక మంది యేసు ప్రభు చేసిన అద్భుతాలను అనుభవిస్తారు, స్వస్థపరచబడ్డారు. ఈ 5,000 మందికి యేసు ప్రభు ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారం భుజించిన వారు అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా క్రీస్తుతో స్థిరముగా ఉన్నారా? విశ్వాసములో స్థిరంగా ఉన్నారా అంటే అది ప్రశ్నే. అదేవిధంగా యేసు ప్రభు శిష్యులు ఆయనతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు ఆయనను సంపూర్ణంగా అర్థం చేసుకున్నారా? అనేక సార్లు వారు పడిపోయిన స్థితిని మనం చూస్తాం. వారిలో ఒకడు ఆయనను అప్పగించే స్థితికి కూడా దిగజారుతారు. వీరు అప్పటికి ఇంకా యేసును జన్మించిన అనుభవంలోనికి రాలేదు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్తలో మనకు పరిచయం చేయబడుతుంది మరియమ్మ. ఎప్పుడైతే దేవదూత ప్రత్యక్షమై లూకా సువార్తలో మనం చూసినట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భము ధరిస్తావు అన్నప్పుడు మరియా ఆందోళన చెందుతుంది. మరియా సహజం, ఆందోళన చెందడము సహజం. ఆందోళన చెందిన మరియా ఇది దేవుని ప్రణాళిక అని గుర్తెరిగి దేవుని ప్రణాళికకు తను తాను విధేయురాలిగా చేసుకుంటుంది. యేసును జన్మించడం అనగా దైవాన్ని మన ద్వారా చూపించడం అనగా దైవానికి మనము వాహకం అవ్వడం, దైవానికి మనము వాహకం అవ్వడానికి సమ్మతించడం ఎంత గొప్ప విషయం. మరియా సమ్మతించింది. అది సాధారణమైన అంశం కాదు. అనేక సార్లు మానవులతో దేవుడు సంభాషించాడు. ఆయన మానవులతో మాట్లాడాడు, మానవుల ద్వారా మాట్లాడాడు. వాక్యము శరీరధారి అనగా ఒక మానవురాలితో, ఒక సాధారణ కన్యతో దేవుడు సంభాషించడం దేవదూత ద్వారా. ఆ వాక్కు గర్భము దాల్చడం, ఈ వాక్యము శరీరధారి అవడం మరియ జీవితంలో మనం చూస్తాం. క్రీస్తును, యేసును శిశువుగా మరియ జన్మనిచ్చింది. ఈ ప్రక్రియ యాంత్రికంగా జరగలేదు. వెనక అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కదా. క్రిస్మస్ సందర్భంగా మనము చక్కటి వంటలు తింటాం, చక్కటి భోజనాన్ని మనం చేస్తాం. ఇంట్లో తల్లులు కానీ లేదా అనేకులు ఈ భోజనాన్ని సిద్ధపరచడానికి ఎంతో శ్రమిస్తారు. మన కళ్ళెదుట లేదా మన టేబుల్ పైన, మన ప్లేట్లో శ్రేష్టమైన రుచికరమైన భోజనం ఉందంటే దాని వెనుక ఎంతో కష్టము, దాని వెనుక ఎంతో ప్రణాళిక, ప్రాసెస్ ఉంటుంది అని మనకు తెలుసు. మనము ఈ భోజనాన్ని ఆనందించడము లేదా ఈ భోజనాన్ని తింటూ సంతోషించడము లేదా దానికి పేర్లు పెట్టడము ఇవి చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ వంట వండే ఆ యొక్క బాధ్యతను తీసుకోవడమే మరియ చేసిన పని. క్రైస్తవులు కూడా భోజనము తిని సంతోషించే వారిగా ఉండడం అనగా ఈ యొక్క క్రిస్మస్లో ఉన్న ఈ యొక్క లైట్స్ కానీ, ఈ యొక్క సంతోషాలు, సంబరాలు, పై మెరుగులు, వీటిని చూసి ఆనందించే ఆ యొక్క ఆనందమా, లేదా
క్రీస్తును జన్మించే, యేసును జన్మించే ఆ అనుభవంలోనికి రావడము లేదా అనుభవాన్ని కలిగి ఉండడమా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మరియా ఈ దేవదూత చెప్పిన మాట వినిందో, లూకాసు వార్త మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆమె తొందరపడింది. ఏంటి ఈ శుభవచనం? దేవదూత అంటుంది, మరియా భయపడకు. ఎప్పుడైతే దేవుని ప్రణాళికను మరియ వింటుందో, ఆ ప్రణాళికకు మరియ సంపూర్తిగా విధేయురాలవుతుంది. దేవునికి తనను తాను అప్పగించుకుంటుంది. తన శరీరాన్ని, తన జీవితాన్ని అప్పగించగలుగుతుంది. ఈ యొక్క ఆందోళన నుండి మరియ పాట పాడే స్థితిలోనికి వెళ్తుంది. లూకాసు వార్త మొదటి అధ్యాయము 29-30లో ఆందోళన మనం చూస్తాం, భయాన్ని మనం చూస్తాం. అయితే లూకాసు వార్త మొదటి అధ్యాయము 46వ వచనం నుండి మనం చూసినప్పుడు మరియ యొక్క సంతోషము, అదేవిధంగా మరియ దేవుని స్తుతించే ఆ పాటను మనం చూస్తాం. మ్యాగ్నిఫికెట్గా పిలువబడే ఈ పాట దేవుణ్ణి స్తుతించడం. ఎవరు ఈ దేవుడు? మరియ అర్థం చేసుకున్న ఈ దేవుడు, మరియ జీవితంలో కార్యాలు చేస్తున్న దేవుని లోతుగా అర్థం చేసుకున్న మరియమ్మ, ఆయన దీనులను లేవనెత్తేవాడిగా, ఆయన న్యాయాధికారిగా ఉన్న దేవుడుగా, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంచే దేవుడు, ఆయన తమ ఆలోచనల విషయమై గర్విష్ఠులను చెదరగొట్టే దేవుడు, సింహాసనము నుండి బలవంతులను పడద్రోసే దేవుడు, దీనులను సింహాసనంపై ఎక్కించే దేవుడు, ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో ఆయన సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపే దేవుడు. దేవుని యొక్క మనస్సును మరియ అర్థం చేసుకుంది, దేవుణ్ణి స్తుతించింది. యేసును జన్మించడం అనగా దైవ వాహకము అగుటకు సమ్మతించుట, దేవుని యొక్క పాత్రగా వాడబడడానికి సమ్మతించుట, దైవాన్ని మన ద్వారా లోకానికి చూపించుట. మత్తయి గారు యోసేపు గారిని కూడా పరిచయం చేస్తారు. యోసేపు ఎవరిని సూచిస్తున్నాడు? యేసు శిశువుగా జన్మించే ఆ యొక్క ప్రక్రియలో యోసేపు గారి పాత్ర ఎంతో గొప్పది. బలహీనుల పక్షంగా నిలవబడ్డ యోసేపు గారు ఆయన మాటలు పెద్దగా వినబడవు, లేదా పెద్దగా మాట్లాడినట్టు కానీ, ఎక్కువ ప్రమేయం కలిగి ఉన్నట్టుగా కానీ మనం చూడం. కానీ ఆయన యొక్క ఫెయిత్ఫుల్ ప్రెజెన్స్ మరియతో కలిసి యోసేపు ఉండడం, ఆయన మత్తయి సువార్త మొదటి అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాము, యోసేపు నీతిమంతుడైన యోసేపు ఏం చేయాలి? మరియ తన ప్రమేయం లేకుండా గర్భము ధరించింది అని యోసేపు విన్నప్పుడు, ఒకవేళ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కలిగిన వాడై యోసేపు ఉన్నట్లయితే మరియను ఆయన సమాజంలోనికి లేదా సంఘంలోనికి ఈడ్చుకొని వచ్చినప్పుడు మరియను రాళ్లతో కొట్టి చంపించగలిగిన ఆ శిక్ష. నీతిమంతుడైన యోసేపు మరియను ఈ విధంగా చేయడం ఆయన ఇష్టపడలేదు. కానీ ఆయన చాలా నెమ్మదిగా మరియను విడనాడాలి అనుకున్నాడు. కొన్నిసార్లు దేవుని ప్రణాళికలో మనం భాగం అవడము అనగా మనము విడనాడాలి అనుకున్న దానితో కలిసి, మనము విడనాడాలి అనుకున్న వ్యక్తి కానీ లేదా ఆ స్థితి కానీ, ఆ స్థితిలో కలిసి ప్రయాణించడానికి, ఆ స్థితికి లేదా ఆ వ్యక్తికి ఒక స్ట్రాంగ్ హోల్డ్గా లేదా ఒక సపోర్ట్గా నిలవబడడానికి దేవుడు మనల్ని పిలుస్తాడు. అదేవిధంగా మనం దేన్నైతే ప్రేమిస్తామో, దేనిపైన ఆధారపడతామో, దాన్ని కూడా వదిలి రావడానికి దేవుడు మనల్ని పిలుస్తాడు. యేసును జన్మించడానికి ఈ రెండిటికి సిద్ధపడి ఉండాలి. యోసేపు గారు చేసిన గొప్ప పనిని మనం చూసినప్పుడు, యోసేపు ఈ పరిస్థితిని బట్టి ఆయన కూడా కలవరం చెంది నిరాశ చెంది ఉంటాడు. అప్పుడు దేవదూత మత్తయి సువార్త మొదటి అధ్యాయం 20వ వచనంలో ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్యను చేర్చుకొనుటకు భయపడకము, ఇది ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగింది,
అని ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ 22వ వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు అని ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నెరవేరడానికి ఇదంతా జరిగింది అని ఆ యోసేపు దేవదూత చెప్పినప్పుడు యోసేపు ఆ కుమారునికి మరియను చేర్చుకొని కుమారునికి యేసు అని పేరు పెడతారు. ఆ శిశువుకు యేసు అని పేరు పెట్టడం ద్వారా యోసేపు తన తండ్రి బాధ్యతను నెరవేరుస్తాడు. యోసేపు విధేయుడవుతాడు. యోసేపు విధేయత ద్వారా యేసు ప్రభు దావీదు వంశావళి స్థిరపరచబడింది. యేసును జన్మించుట అనగా ఎవరైతే బాధింపబడిన వారు ఉంటారు, ఎవరైతే నిందింపబడిన వారు ఉంటారు, ఎవరి జీవిత సత్యాలు లేదా ఎవరి జీవిత ఆ యొక్క ఘట్టాలు సంఘటనలు ఎవరి జీవితాలు అపార్థం చేసుకోబడ్డాయో, ఎవరి జీవితాలు నిందపాలవుతాయో వారితో కలిసి ఉండడం, వారికి చేయుతగా ఉండడం, వారితో కలిసి నడవడం, వారి పక్షంగా ఉండడం, ఎవరైతే ప్రమాదపు అంచులో ఉంటారో, ఎవరైతే వదిలివేయబడే స్థితిలో ఉంటారో, ఎవరైతే అపార్థం చేసుకోబడిన వారు ఉంటారో వారితో కలిసి సహచరించడం, వారితో కలిసి జీవించడం. మత్తయి యోసేపు గారిని మనకు పరిచయం చేస్తున్నాడు. యోసేపు గారు నీతిమంతుడు. మీరు నేను లేదా ఈ లోకం అనుకునే విధమైన నీతిమంతుడు కాదు. ఈ నీతిమంతుడు ధర్మశాస్త్రాన్ని ఒక వ్యక్తిని అణచివేయడానికి లేదా ఒక వ్యక్తిని నిర్మూలించడానికి, ఒక వ్యక్తిని బాధ పెట్టడానికి వాడే ఒక ఆయుధంగా యోసేపు గారు వాడలేదు. ఆ మరియను నిందించడానికి, అపహాస్యం చేయడానికి, నవ్వుల పాలు చేయడానికి ఈ ధర్మశాస్త్రాన్ని వాడలేదు. బలహీనుల పక్షంగా నిలబడుతూ ఎవరి శరీరాలైతే ఈ నింద పాలై హింస పాలవుతాయో, ఎవరి జీవిత సత్యాలు జీవిత కథలు అపార్థం చేసుకోబడుతూ ఉన్నాయి, వారి పక్షంగా నిలబడ్డాం. ఎవరినైతే నిందించడము చాలా సులువు వారితో కలిసి ప్రయాణించడం, వారికి చేయుతగా ఉండడం యోసేపు చేసిన గొప్ప పని. దైవ వాహకాలకుటకు, యేసును జన్మించడంలో భాగస్వాములవుటకు ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మరియలాగా, యోసేపులాగా తండ్రి చిత్తాన్ని చేయడం. మరియ విధేయురాలైంది. యోసేపు కూడా తల్లిగా మరియ దైవ వాక్యాన్ని ఆమె గర్భం దాల్చింది. దైవ వాక్యానికి విధేయురాలవుట ద్వారా తన శరీరాన్ని, తన ప్రాణ ఆత్మ శరీర జీవితాన్ని దైవ సేవ కొరకు, దేవుని యొక్క ప్రణాళిక నెరవేరడానికి కొరకు ఆమె సమర్పించుకుంది. పౌలు గారు ఇదే మాట అంటారు రోమా పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో. 4వ అధ్యాయం గలతీ పత్రిక 19లో మనం చూస్తే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. యేసును జన్మించడం అనగా సంపూర్ణ మానవులుగా రూపాంతరం చెందడం. ఏ మానవ స్థితి ఆదాము హవ్వలు కోల్పోయారో ఆ మానవ స్థితి 2వ ఆదాముగా యేసు మనకు తీసుకొని వచ్చాడు. ఆ స్థితిలోనికి, సంపూర్ణ మానవ స్థితిలోనికి రూపాంతరము పొందగలగడము యేసుని జన్మించడము అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసు క్రీస్తు వలె జీవించడానికి, యేసు క్రీస్తును పోలి ఆయన వలె నడవడానికి, క్రీస్తును ధరించడానికి, క్రీస్తును వెంబడించడానికి, యేసును జన్మించడానికి మనము పిలువబడ్డాం. మనం గుర్తు చేసుకున్నాం. మనందరికీ కూడా ఇది ఒక ఆహ్వానం. మన జీవితాల్లో క్రీస్తు యేసును ప్రతి అడుగులో, ప్రతి జీవన పరిస్థితిలో, ప్రతి ఘట్టంలో, ప్రతి సందర్భంలో యేసును ప్రతిబింబించడం, యేసు వలె ఆలోచించడం, యేసును అనుసరించడము, తద్వారా సంపూర్ణ మానవ స్థితిలోనికి ఎదగడం. యేసును మన శరీరము,
మన ఆత్మ, మన మనస్సు, మన దినదిన సంబంధాలు, వ్యక్తిగత అనుబంధాలు, మానవ సంబంధ బాంధవ్యాలు, మన యొక్క పరిచర్య, మన యొక్క సేవ, మన యొక్క కుటుంబము, మన యొక్క సంఘము, వీటన్నిటిలో కూడా ఇవన్నీ కూడా సంపూర్ణమైన మార్పులోనికి మన మన ప్రతి కోణము కూడా, మన జీవితంలోని ప్రతి కోణం కూడా సమూలంగా మార్పు చెందడానికి మనము ఆహ్వానించబడుతున్నాము యేసును జన్మించడం ద్వారా. ఒకవేళ చరిత్రలో మనం చూసినట్లయితే అనేక మంది యేసును జన్మించే ఈ ఈ యొక్క స్థితిలో వారు మానవ సమాజానికి ఎంతో గొప్ప సేవను చేసిన వారిగా మిగిలిపోతారు. సంఘ చరిత్రలో మనము చూసినప్పుడు శిష్యులు కానీ, పౌలు గారు కానీ, అదేవిధంగా అనేక మంది యేసు ప్రభువును అనుసరించిన వారు యేసును జన్మించే ఆ స్థితిలో వారు సంతోషించారు, ఉత్సహించారు, దేవుని ఆశీర్వాదాలకు వారు పాత్రులయ్యారు, దేవుని సాధనంగా వారు వాడబడ్డారు. మార్టిన్ లూథర్ గారు, అదేవిధంగా జాన్ కాల్విన్, స్వింగ్లీ, ఇంకా అనేక మంది మిషనరీలు సువార్తను మోసుకొని యేసును జన్మించుటలో పాలిభాగస్థులవుటకు వారు ఏ స్థితినైనా భరించడానికి సిద్ధపడ్డారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా, మదర్ తెరీసా, వీరందరూ కూడా తమ జీవితాల ద్వారా యేసును జన్మించే ఈ యొక్క పిలుపులో, ఈ యొక్క ప్రక్రియలో, ఈ యొక్క దైవ కార్యంలో వారు భాగస్వాములు అయ్యారు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. క్రిస్మస్, ఈ యొక్క సంబరాలు అన్నిటికీ కూడా అతీతమైనది. సంబరాలు, ఆనందాలు ఇవి మాత్రమే క్రిస్మస్లో ఉన్నట్లయితే అది అసంపూర్ణంగా ఉంటుంది. డెకరేట్ చేసిన క్రిబ్ని చూసినప్పుడు అంతా బాగుంటుంది, ఎంతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చక్కటి బొమ్మలు ఉంటాయి, పశువుల పాక ఉంటుంది, జ్ఞానులు ఉంటారు, గొల్లలు ఉంటారు, దేవదూతలు ఉంటారు, అన్నీ ఉంటారు. క్రీస్తు యొక్క బొమ్మ కూడా ఉంటుంది, కానీ అక్కడ జీవము కనపడదు. ఇవన్నిటినీ మనం పై మెరుగులను చూస్తున్నప్పుడు క్రిస్మస్ ఆ విధంగా ఉంటుంది. యేసును జన్మించే స్థితిలోనికి, ఆ అనుభవంలోనికి విశ్వాసులుగా మీరు, నేను నడిపించబడాలి. అది నిజమైన క్రిస్మస్ అనుభవం, అది నిజమైన క్రిస్మస్ అనుభవము అని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు క్రీస్తు జన్మ, ఈ సంఘటనను, ఈ కథనాన్ని మనము గొప్పగా చెప్పుకోవడము, చాటి చెప్పడము మాత్రమే కాదు, కానీ ఆ అనుభవంలోనికి ప్రవేశించడం, యేసును జన్మించే ఆ అనుభవంలోనికి ప్రవేశించడం, టు ఎంటర్ ద స్టోరీ ఆఫ్ క్రిస్మస్. మనందరం కూడా ఆ అనుభవంలోనికి పిలువబడ్డాము అని జ్ఞాపకం చేసుకుందాం. మనందరము యేసు జన్మించడని నమ్ముతున్నాం. అయితే యేసు మనలో జన్మించాడా, మన ద్వారా జన్మించాడా అని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. యేసును జన్మించే అనుభవంలోనికి మనము రావాలంటే మరియలాగా మనము ఆయనకు విధేయులమవ్వాలి. మరియలాగా దైవ ప్రణాళికకు, దైవ రక్షణ ప్రణాళికకు వాహకం అవడానికి మనము సమ్మతించాలి, సంపూర్ణంగా విధేయులమవ్వాలి. అది అంత సులువైన పని కాదు, కానీ ఈ యొక్క శ్రమలో దేవుని స్తుతించే ఆ సంతోషమైన అనుభవంలోనికి మనము అడుగు పెడతాము. యేసును జన్మించే అనుభవములోనికి మనము రావాలంటే యోసేపు వలె, ఎవరైతే పీడితులు ఉంటారో, ఎవరైతే నింద పాలై ఉంటారో, ఎవరినైతే ఈ లోకం అపార్థం చేసుకుందో, ఎవరినైతే ఈ లోకము అపహాస్యం చేస్తుందో, అపహాసకుల వలె కాదు, కానీ వారి పక్షంగా నిలబడి న్యాయాన్ని జరిగించడంలో సంపూర్ణంగా మన పాత్రను కలిగి ఉండడానికి యోసేపు వలె యేసును జన్మించే అనుభవంలోనికి మనము ఆహ్వానించబడుతున్నాం. యేసు క్రీస్తు వలె సంపూర్ణ మానవ స్థితిలోనికి, ఏ పడిపోయిన స్థితిలో, ఏ దిగజారిపోయిన స్థితిలో మానవ సమాజం ఉందో, ఆ సమాజం నుండి సంపూర్ణంగా క్రీస్తు వలె ఎదుగుతూ సంపూర్ణ మానవత్వంలోనికి ఎదగడం ద్వారా యేసును మనము జన్మించే అనుభవంలోనికి ఆహ్వానించబడుతూ ఉన్నాం.
మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన సమాజంలో ఈ విధంగా యేసును జన్మించే అనుభవము కలిగిన వారిగా, ఆ అనుభవంలోనికి ఆహ్వానించబడుతున్న వారిగా, ఇతరులను ఆహ్వానించే వారిగా, అదేవిధంగా యేసును ప్రతిబింబించే వారిగా ఉండడానికి మనమందరం పిలువబడుతున్నామని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని స్తుతిస్తూ ఈ క్రిస్మస్ నిజమైన సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని, నిజమైన సమాధానాన్ని, యేసు క్రీస్తులో నిరీక్షణను మనకు అనుగ్రహిస్తుంది అని మరొకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ, మీ అందరికీ యేసు ప్రభు జన్మ శుభాకాంక్షలు, దైవ ఆశీస్సులు. దేవుడు మనలందరినీ కూడా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, మీకు వందనాలు. ఈ సంతోషకరమైన ఆనందకరమైన సమయంలో యేసును జన్మించే అనుభవంలోనికి మమ్మను ఆహ్వానిస్తున్నందుకు మీకు వందనాలు. ఆ అనుభవంలో కొనసాగుతున్న మేము ఇంకా ఆ అనుభవంలోనికి నడిపించబడ్డానికి ఎదురు చూస్తున్నాం. మేము ప్రభా, నీ యొక్క కృపకు మీరు అనుగ్రహించు సంతోషము, మీరు అనుగ్రహించు సమాధానం, మీరు అనుగ్రహించు నిరీక్షణ, మీరు అనుగ్రహించు రక్షణ, మీ ప్రేమలో, మీ పరిచర్యలో పాలువారగుటకు మీరిచ్చిన భాగ్యాన్ని బట్టి, మీ ఆహ్వానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ us all.